సాయిబాబా ఆన్‌లైన్ ఎడిటింగ్ ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌కి మొదటిసారిగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడంతో లక్షలాది కుటుంబాలు వీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పింది. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంది. గవర్నమెంట్ వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ కూడా తీసుకున్నారు. అయితే ఈ 6 గ్యారంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసమే ఎక్కువ పబ్లిక్ అప్లై చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్టు, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు దరఖాస్తులు తదుపరి ప్రణాళికపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డూప్లికేట్ కార్డులను తొలగించి అర్హత ఉన్నవారికి కొత్త కార్డులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతి ఇంటికి సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారట. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు కీలక ఆధారం కావడంతో కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎక్కడ లోపాలు తలెత్తకుండా పేద కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేస్తారట. ప్రజాపాలనలో దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరందరికీ ఇంటింటికి సర్వే ఉంటుందని, ఈ సర్వేలో అర్హులైన కుటుంబాల లెక్క తేలుతుందని అంటున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని ప్రక్రియ ఉంటుందని టాక్. అయితే ఇది ఇలా ఉండగా మరి ఒక విషయం, ఫిబ్రవరి చివరిలోనే రేషన్ కార్డులని నిన్నే పేపర్కి ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులను తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అప్లికేషన్ స్వీకరణ సివిల్ సప్లై కసరత్తు చేస్తుంది. అభయాస్తంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే. అయితే ఈ ప్రజాపాలనలో రేషన్ కార్డ్స్ కోసం తీసుకున్నది నిజానికి కూడా వారు తీసుకొని మండలాఫీస్లో పెట్టడం జరిగింది. అవి ఆన్లైన్లో ఇంతవరకు ఎంట్రీ చేయలేదు. నిజంగానే మీ సేవల వద్ద మాత్రమే ఈ రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ అనేది ఉంటుంది. ఎందుకంటే మనము కస్టమర్ ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డును ఎంటర్ చేసినప్పుడు మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు, మీ సేవ నుండి ఒక మెసేజ్. ఆ మెసేజ్ వస్తే మాత్రమే మనం ఆన్లైన్లో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తోని మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ట్రాక్ చేసి మొబైల్ ద్వారా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ప్రజాపాలనలో తీసుకున్న రేషన్ కార్డులు మాత్రము అవి అధికారికంగా జారీ చేయడానికైతే వీలు కాదు. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులను తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం 6 గ్యారంటీలు దరఖాస్తుతో పాటు విడిగా దరఖాస్తులు తీసుకున్నారు. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎన్సిఐ ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డులు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా 2.86 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. తద్వారా సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగింది. అయితే ఈ రేషన్ కార్డులు మరి నిజంగానే ఇస్తారా ఇయ్యరా ఈ ఫిబ్రవరి చివరిలో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.